నమస్తే, గుడ్ మార్నింగ్ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే. నేను మీ యాంకర్ సూర్య. ఈరోజు నాకు తెలిసిన సాంగ్ పాడతాను. రోజుకి ఒక సాంగ్ పాడతాను కదా. ఈరోజు ఒక జీజస్ సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. మర్చిపోతూ ఉంటాను కదా, నేను మ్యాక్సిమం సాంగ్స్ మర్చిపోతున్న టైంలో జాబ్లలో పడి మనం సాంగ్స్ మర్చిపోతాం. ఆ సాంగ్స్ గుర్తొచ్చినప్పుడు పాడుకొని ఇలా వీడియో రూపంలో పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట. సో ఈరోజు ఈ సాంగ్ మీకోసం, మనందరి కోసం, అండ్ జీజస్ మెయిన్గా జీజస్ అని బాగా ప్రే చేసుకునే వాళ్ళ కోసం అనమాట. సో జీజస్ మన జీవితాల్లో ఏమేమి చేశాడు, ఏంటి, ఎలా అద్భుతాలు చేశాడు, దేవుని పట్ల మనం ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ సాంగ్ ఉద్దేశం. నాకు తెలిసిన సాంగ్ పాడుతున్నాను, ఎలా ఉందో సాంగ్ విన్నాక కామెంట్ కూడా తెలియజేయండి. దయచేసి ఎప్పుడైతే పారిపోకండి. అండ్ బ్లెస్ మీ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను మరువను దేవా ఎన్నడు, నిన్ను విడువను దేవా ఎన్నడు, నిన్ను మరువను దేవా ఎన్నడు, నిన్ను విడువను దేవా ఎన్నడు. నాలోని నీ ప్రాణం ఉన్నంత వరకు, నాలోని నీ ప్రాణం ఉన్నంత వరకు నీ నామమే పాడెదను దేవా, నీ వాక్యమే చాటెదను, నీ నామమే పాడెదను దేవా, నీ వాక్యమే చాటెదను. నిన్ను మరువను దేవా ఎన్నడు, నిన్ను విడువను దేవా ఎన్నడు. నా తల్లిదండ్రులు నన్ను మరచిన, నా బంధుమిత్రులు ద్వేషించిన, నా తల్లిదండ్రులు నన్ను మరచిన, నా బంధుమిత్రులు ద్వేషించిన, నీ రెక్కల నీడలో నన్ను దాచిన దేవా స్తోత్రం, నీ రెక్కల నీడలో నన్ను దాచిన దేవా స్తోత్రం. నీ నామమే పాడెదను దేవా, నీ వాక్యమే చాటెదను, నీ నామమే పాడెదను దేవా, నీ వాక్యమే చాటెదను. నిన్ను మరువను దేవా ఎన్నడు, నిన్ను విడువను దేవా ఎన్నడు. ఆమె కొంచెం కోల్డ్ అయింది. సో సాంగ్స్ పాడుతుంటే మధ్యలో కొంచెం శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. కోల్డ్ అయింది. ఆఫ్టర్ కోల్డ్ మొత్తం తగ్గిపోయినాక ఇంకా మంచిగా వస్తుంది వాయిస్ అని నేను అనుకున్నాను. సో ప్రజెంట్ అయితే వాయిస్ ఇలా వచ్చింది. అండ్ నా వాయిస్ ఎలా ఉంది, సాంగ్ ఎలా ఉందో కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, కేర్, బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.